హాయ్ అండి అందరికీ. ఈరోజు గుంత పొంగడాలు చేసుకుందాము. కొద్దిగా దోసల పిండి ఉంది, దాంట్లో కొంచెం అటుకులు, ఒక కప్పు అటుకులు, ఒక కప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్టు, కొంచెం జీలకర్ర వేసి కలుపుతున్నాను. కొద్దిగా బొంబాయి రవ్వ కూడా వేస్తున్నాను, కొంచెం పెరుగు, అన్నీ కలిపేసి కొద్దిగా వాటర్ పోస్తున్నాను. గట్టిగా అవుతుంది కదా, కొద్దిగా వాటర్ పోస్తున్నాను అనమాట. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుతున్నాను. గొంతు పొంగడాలు వేసే ముందు కొంచెం వంట సోడా కలిపాను. ఇప్పుడు ఆ పొంగడాలు దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని స్పూన్తో తీసుకుని పొంగడాలు వేసుకుందాము. ఇలా అన్నిటిలో కూడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, కిందంతా మాడిపోయి ఇదిగా ఉంటాయి. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఒక చాకు తీసుకుని తిప్పుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా ఉడికించుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయినాయి గొంతు పొంగడాలు. చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం పచ్చడితో వేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.